త్రియేక దేవుడు కంఠస్థ వాక్యం. మొదటి దినము త్రియేక దేవుడు కంఠస్థ వాక్యం. ద్వితోక్తి కాండము 4:10. మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. రెండో దినము యేసే నా ప్రేమమయుడు కంఠస్థ వాక్యం. యెహోవాను పట్టుకొని 76. బట్టి నా నందు విశ్వాసం ఉంచి పట్టువాడిని ఎన్నటికీ చనిపోయాడు. మూడో దినము యేసు నా సహాయకుడు కంఠస్థ వాక్యం. ఏషియా 4:10. కంఠస్థ వాక్యం. యోహాను ఏషియా 4:10. మొదటి దినము త్రియేక దేవుడు కంఠస్థ వాక్యము. ద్వితోక్తి కాండము 6:4. మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. రెండవ దినము యేసే నా ప్రేమమయుడు. రెండవ దినము యేసే నా ప్రేమమయుడు కంఠస్థ వాక్యము. యోహాను 11:26. ప్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోవుడు. మూడవ దినము యేసే నా సహాయకుడు స్నేహితుడు కంఠస్థ వాక్యము. యెషయా 4:10. భయపడకుము, నేనే నీకు తోడయున్నాను, సహాయము చేయువాడును నేనే. 4వ దినము యేసే నా సహాయకుడు యేసే నా స్నేహితుడు కంఠస్థ వాక్యము. 43:1. పేరు పెట్టెను, పిలిచి ఉన్నాను, నీవే నా సౌతు. 5వ దినము యేసే నా మార్గదర్శకుడు కంఠస్థ వాక్యము. యోహాను 14:15. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుడు కంఠస్థ వాక్యము. ద్వితోక్తి కాండము 6:4. మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. రెండవ దినము యేసే నా ప్రేమమయుడు కంఠస్థ వాక్యము. యోహాను 11:26. బ్రతికి నా యందు విశ్వాసించువాడును ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. మూడవ దినము యేసే నా మార్గదర్శకుడు కంఠస్థ వాక్యము. యెషయా 4:10. మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను మిమ్మల్ని ప్రేమించను. మొదటి దినము త్రియేక దేవుడు కంఠస్థ వాక్యము. ద్వితోక్తి కాండము 6:4. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. రెండో దినము యేసే నా ప్రేమమయుడు. యోహాను 11:26. బ్రతికి నా యందు విశ్వాసం నుంచి
ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. మూడో దినము యేసే నా మార్గరక్షకుడు. ఆమేన్. మరాఠీ దినము త్రియేక దేవుడు కంఠస్థ వాక్యము 6:4. మన దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా. రెండవ దినము యేసే నా ప్రేమమయుడు 11:26. బ్రతికి నా యందు విశ్వాసించు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. మూడవ దినము యేసే నా సహాయకుడు కంఠస్థ వాక్యము యెషయా 4:10. భయపడము, నేను మీకు తోడై ఉన్నాను, నేనే సహాయం చేయవాడు నేనే. ఆమేన్. ధన్యతిత్వము కంఠస్థ వాక్యము యోహాను 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామము పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయుము. రెండవ దినము గొప్ప మలుపు మరణము నుండి జీవము కంఠస్థ వాక్యము యోహాను 11:25-26. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచి ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా అని ఆమెను అడిగెను. మూడవ దినము నిరీక్షణతో నింపబడిన జీవితము కంఠస్థ వాక్యము 2 కొరింథీ 4:7-9 వరకు. ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయమునట్లు గంటలలో ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడు వారము కాము. అపాయములోనున్నను కేవలము ఉపాయములో లేని వారము కాము. ఆమేన్. చెప్పు. మొదటి దినము ధన్యతిత్వము యోహాను 11:26. ఆదరణకర్త అనగా నా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమున నీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయుము. రెండవ దినము మీ గొప్ప మలుపు మరణము నుండి జీవము కంఠస్థ వాక్యము యోహాను 11:25-26. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోయాను అని ఆమె అడిగాను. అని మొదటి దినము ధన్యతిత్వము కంఠస్థ వాక్యము మొదటిది యోహాను 14:26. నేనే నా యందు విశ్వాసముంచువాడు
ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మను సమస్తముచ్చును నేను మీకు బోధించును నేను మీతో చెప్పాను సంగతులన్నిటినీ గొప్ప మీకు జ్ఞాపకం చేయను. ఆమేన్. యోహాను 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ మీకు బోధించిన నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీరు జ్ఞాపకము చేయును. రెండవ దినము గొప్ప మలుపు మరణము నుండి జీవము కంఠస్థ వాక్యము యోహాను 11:25-26 అందుకు యేసు పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయును బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు అని ఆమె చెప్పాను. ధన్యత్వము కంఠస్థ వాక్యము యోహాను 25:26 దినము ధన్యత్వము కంఠస్థ వాక్యము యోహాను 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ జ్ఞాపకము చేయను. రెండవ దినము గొప్ప మలుపు మరణము నుండి జీవము యోహాను 11:26-27 అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. మూడవ దినము నిరీక్షణతో కలిగి నిరీక్షణతో నింపబడిన జీవితము 2 కొరింథీ 4:7 అయినను నా బలాధికము మా మూలమైనది కాక దేవుని దయనున్నట్లు మట్టి కటముల్లో ఈ ఐశ్వర్యము కలదు. ఎటుపోయినను శ్రమపడుచు ఇరికింపు వారము కాము. అపాయములోనున్న కేవలము ఉపాయము లేని వారము కాము. తరమబడుచున్నాను దిక్కులేని వారము కాము. పడదోయి వారము నశించు వారము కాము. ధన్యత్వము యోహాను 14:26 ఆదరణకర్త అయిన తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తము నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ జ్ఞాపకం చేయును. రెండవ దినము గొప్ప మలుపు మరణము నుండి జీవము
యోహాను 11:25-26. యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు అని ఆమెతో చెప్పాను. మూడవ దినము 2 కొరింథీ 3వ దినము నిరీక్షణతో నింపబడిన జీవితము. 2 కొరింథీ 4:7-9. అయినను మా బలజ్ఞంకమును మా మూలమైనది కాగా దేవుని దయ ఉన్నట్టు మంటి ఘటములో ఈ ఐశ్వర్యము కలదు. ఎటు పోయినను శ్రమపడుచున్నాము, ఇరికింపబడిన వారము కాము. అపాయములో నుండను కేవలం ఉపాయము లేని వారము కాము. తరుమబడుచున్నాము, దిక్కులేని వారము కాము. పడద్రోయబడుచున్నాము, నశించు వారము కాము. ఆమేన్. మొదటి దినము ధన్యత్వము. కంఠస్థవాక్యము యోహాను 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము నేను మీకు చెప్పిన సంగతులన్నిటినీ మీకు నేను జ్ఞాపకము చేయను. 2వ దినము గొప్ప మలుపు, మరణము నుండి జీవము. కంఠస్థవాక్యము యోహాను 4:7-9 వరకు. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. 3వ దినము నిరీక్షణతో నింపబడిన జీవితము. కంఠస్థవాక్యము 2 కొరింథీ 4:7-9. అయినను నా బలత్వికమును నా మూలమై ఉన్నది కాగా దేవుడి దయ ఉండినట్లు మంటి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడు వారమే గాని ఇరికింపబడవారము కాము. అపాయములో ఉన్న కేవలము భయము లేని వారము కాము. తరుముచున్నను తరుమబడిన వారము, దిక్కులేని వారము కాము. పడద్రోయబడిన వారము, నశించు వారము కాము. ఆమేన్. మొదటి దినము ధన్యత్వము. యోహాను 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నీ నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తను మీకు బోధించెను. మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. 2వ దినము గొప్ప మలుపే, మార్గము నుండి జీవము, మరణము నుండి జీవము. యోహాను 11:25-26. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఈ మాట నమ్ముచున్నావని అని ఆమెను అడిగాను. 3వ దినము 2 కొరింథీ 4:7-9. ఆయనను ఆ బాల వ్యాధము మా మూలమై ఉన్నది కాగా దేవుడై ఉండినట్లు మట్టి ఘటములలో కలుగును, ఈ ఐశ్వర్యము కలుగును. ధన్యత్వము. కంఠస్థవాక్యము యోహాను 15:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించిన నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ జ్ఞాపకం చేయును. 2వ దినము
గొప్ప మలుపు నుండి మరణము నుండి జీవితము. కంఠస్థ వాక్యము యోహాను 11:25-26. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసించువాడు ఎన్నటికీ చనిపోయిన నా యందు విశ్వాసించువాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు అని ఆమె అనేను. కంఠస్థ వాక్యము యెషయా యోహాను 11:14-21. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తము మీకు చెప్పిన సంగతులన్నీ మీరు జ్ఞాపకము చేసుకొనుడి. రెండవ దినము గొప్ప మలుపు మరణం నుండి జీవము. కంఠస్థ వాక్యము యోహాను 11:25-26. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. ఐదవ దినము ఆయన మార్గంలో జీవించుట. కంఠస్థ వాక్యము యోహాను 14:15. నేను మిమ్మల్ని ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొనుదురు. ఆరవ దినము నా జీవితము నా గృహము. కంఠస్థ వాక్యము ఆదికాండము 50:19. యేసువా భయపడుకుడి నేను దేవుడి స్థలం ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ పిల్లలు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రాకముందు తండ్రి అయిన దేవుడు ఈ మానవాళిని తన పోలికతో సృష్టించిన తర్వాత ఒక గొప్ప ఉన్నతమైనటువంటి సృష్టి నిర్మాణం ఈ మనుషుల కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి మనుషుడు దేవునికి విధేయుడై దేవునికి మహిమ కొరకు జీవించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కానీ అపవాది మాట విని మనుషుడు దేవుని దృష్టికి అవిధేయుడై త్రోసివేయబడిన వాడై శాపానికి గురైనప్పుడు ఈ మనుషులను రక్షించాలని దేవుని ఉద్దేశం. అగ్నిగంధకాల ద్వారా దేవుడు ఈ మనుషులను కాల్చివేయాలని నిర్ణయించుకున్నాడు. అది రెండో స్టెప్. ఫస్ట్ స్టెప్లో ఈ మనుషులను జలప్రలయం ద్వారా నిర్మూలన చేయాలని దేవుడు సలంచాడు. ఇది ఫస్ట్ స్టెప్. ఆ స్టెప్లో మరి దేవుని ప్రేమ వారి పట్ల, ఆ అలనాటి ప్రజల పట్ల చాలా గొప్పగా ఉంది. ఎవరో నశించకూడదని నీతిమంతులు ఎవరైనా ఉన్నారా అని పరిశీలన చేస్తే ఒక్క నోవహు కుటుంబం మాత్రమే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఆ నోవహు కుటుంబాన్ని దేవుడు తప్పించాలని, ఆ నోవహు కుటుంబంతో పాటు ప్రభువును అంగీకరించిన వారందరిని కూడా దేవుడు తప్పించాలని దేవుడు నోవహుతో వాగ్దానం చేశాడు. ఒక ఓడను తయారు చేసుకోమని చెప్పాడు. ఆ ఓడ ఎంత హైట్ ఉండాలో, ఎంత ఎలేడుపు ఉండాలో, ఎన్ని స్టేర్స్ ఉండాలో అవన్నీ కూడా దేవుడు వివరంగా చెప్పాడు. అలనాడు నోవహు మాటను ప్రజలు ఎవరు కూడా అంగీకరించలేదు. నోవహు కుటుంబం మాత్రమే దేవుని మాటకు లోబడి ఉన్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ దేవుని ఆజ్ఞ ప్రకారము నోవహు ఒక ఓడను కట్టాడు. ఆ ఓడలోనికి 2 జంతువులు ఎక్కించాడు. ఆ ఓడలోనికి వారి కుటుంబం అంతా ఎక్కిన తర్వాత దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున మరొకసారి చివరిసారిగా ప్రకటన చేయమన్నాడు. ఎవరు కూడా ఆ ఓడలోనికి రావడానికి ఇష్టపడలేదు. వెంటనే తలుపు వేశాడు. వాన ప్రారంభమైంది. ఓడేమో నీటిలో నుండి పైకి లెగుస్తూ ఉంటే ప్రజలేమో నీళ్ళలో మునిగిపోయి చనిపోతా వచ్చారు. ఆ విధంగా మొదటి ప్రపంచమంతా కూడా జలప్రలయం ద్వారా మునిగిపోయింది. ఇలాంటి ఓడలను తయారు చేసుకోవడం ద్వారా ఆ ఓడలో ఉన్నటువంటి జంతువులు, ఆ ఓడలో ఉన్నటువంటి నోవహు కుటుంబం మాత్రం క్షేమంగా వారు రక్షించబడ్డారు. మిగతా వారంతా కూడా
చనిపోయారు. ఈ ఓడ 40 రాత్రులు 40 పగళ్ళు భూమిలో నుండి వర్షము, ఆకాశంలో నుండి వర్షము వచ్చినందువలన వారు ఎలాంటి అపాయం లేకుండా మరి తప్పించుకొని క్షేమంగా రక్షించబడ్డారు. కారణం ఏంటి? వారు ఓడలోనికి వెళ్ళిన దాన్ని బట్టి. ఈ ఓడ అరారాతు పర్వతాల మీద నిలిచింది. ఆ తర్వాత నీళ్ళన్నీ డౌన్ అయిన తర్వాత మరలా నోవహు కుటుంబం, జంతువులు ఓడలో నుంచి బయటకు వచ్చారు. అక్కడి నుంచి మరొక ప్రపంచం స్టార్ట్ అయింది. ఆ తర్వాత మరలా ప్రజలంతా కూడా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, మరలా అగ్నిగంధకాల ద్వారా దేవుడు ప్రపంచాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి ఆయన మాటలు బోధించి మానవుల రక్షణ కొరకని ప్రాణం పెట్టాడు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి ప్రభువుని సొంత రక్షణగా అంగీకరిస్తారో వారందరూ అలనాడు నోవాహు ఓడలోనికి ప్రవేశించిన వారు ఎలాగైతే సురక్షితంగా ఉన్నారో, ఈరోజు ప్రభు యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారందరూ కూడా సురక్షితంగా నరకాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్తారు. ఇది నోవాహు ఓడ, అనగా ఈ ఓడ రక్షణకు సాదృశ్యం. ఈ ఓడలోనికి ఎక్కిన నోవాహు కుటుంబం 8 మంది రక్షించబడ్డారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వద్దకు వచ్చిన వారంతా కూడా రక్షించబడతారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాము. మరి అలనాడు 8 మందిని రక్షించిన, ఎన్నో మరి జంతువులను రక్షించినటువంటి నోవాహు ఓడను రేపటి చక్కగా తయారు చేసి ఈ నమూనాను మీకు చూపించారు. ఈ ఓడను తయారు చేయడానికి కష్టపడిన ఈ బిడ్డలను బట్టి, సహకరించిన పెద్దవారిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించుకుంటూ అలనాడు నోవాహుకు ఓడలోనికి ప్రవేశించిన కుటుంబం రక్షించబడింది. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి చెంతకు వచ్చినటువంటి వారంతా కూడా రక్షించబడతారు. కనుక మనందరం కూడా ప్రభు రక్షణ గుర్తించిన వారం, దేవుని ప్రణాళికలు నడుస్తున్నటువంటి వారం, ఇంకా రక్షణ ప్రణాళికలో లేని వారందరికీ కూడా మీరు దేవుని మాటలు చెప్పి రక్షణ ప్రణాళికలను నడిపించాలని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమె నీ కూడా నమూనాను తయారు చేసిన బిడ్డలను దేవుడు దీవించును గాక. ఆమేన్. అయితే అబ్రహాము దేవుని దగ్గర ఎంతో విశ్వాసంగా పనిచేసేవాడు. దేవుడు అబ్రహాముకి సంతానం 75 సంవత్సరాలుగా సంతానం లేదు. అయితే దేవుడు అబ్రహాము ఒక అన్యజనుడు. అయితే అబ్రహాము దేవుని దగ్గర ఎంతో విశ్వాసంగా పనిచేస్తాడు. దేవుడు అబ్రహాంకి 75 సంవత్సరాలుగా సంతానం లేదు. అయితే దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు, అబ్రహామా నీకు సంతానాన్ని కలుగు చేస్తానని. అది నెరవేర్చుకోవటానికి 20 సంవత్సరాలు పట్టింది. అయితే శారా కడుపులో ఇస్సాకు పడంలోనే దేవుడు బలిస్తానని బలివ్వమని కోరాడు. బలికి వెళ్తుంటే దేవుడు అప్పుడేం చెప్పాడంటే, అబ్రహామా ఆగుము, నీ పురుషుడు నాకు వద్దు, గొర్రె పిల్లను తెచ్చి నాకు బలివ్వమని అడిగాడు. అప్పుడు మొత్తం ఒకటైతే చెప్పింది గొర్రె పిల్ల మళ్ళీ గొర్రె పిల్ల అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినప్పుడు దత్తత ఇచ్చినప్పుడు యేసు ప్రభు వచ్చి అబ్రహాము ఆగుము అన్నాడు. నేను అబ్రహాము ఒక అన్యజనుడు. అబ్రహాము దేవునికి అంత ఇష్టడు. అబ్రహాము దేవదూతల యందు దేవుని ప్రచారం చేట ఊరు తిరిగి దేవుని ప్రచారం ఎంత ఇష్టంగా చేసేవాడు. అబ్రహాము భార్య అయిన శారా కూడా దేవునికి అంత లోబడి ఉంది. కానీ దేవుడు అబ్రహాము పిల్లలు లేని దేవుడు పిల్లల్ని ఇస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట ఇచ్చిన 20 ఏళ్ళకి మాట నెరవేరినది. కానీ మధ్యలో శారా దేవుని మాటలకు నవ్వుకుంది. దేవుడు మాట అన్నాడులే అని నవ్వుకొని దేవుని మాటలని, దేవునికి లోబడినా కానీ దేవుని మాటలని అంతగా పట్టించుకోలేదు. కానీ అబ్రహాము మాత్రం దేవుని మాటలు విని దేవునికి లోబడి కట్టుబడి ఉండి దేవుని ప్రచారం చేయొచ్చు తిరుగుచుండేవాడు. ఒకనాడున శారా కడుపులో ఇస్సాకు పడ్డాడు. పడ్డ తర్వాత
ఇస్సాకు పుట్టిన తర్వాత లేక పుట్టిన కుమారుడు కాబట్టి ఎంతో అబ్రహాము శారా ఎంతో ఆనందించేవాడు. బిడ్డను చూసుకొని ఎంతో చాలా సంతోషపడేవాడు. దేవుడు అన్నాడు, అబ్రహాము నీ బిడ్డను ఇస్సాకును నాకు బలి ఇవ్వమని అడిగింది. అప్పుడు అబ్రహాము దేవుడు మాట శారా బాధపడింది, నాకు పుత్రుడిని లేక ఇచ్చాడు, మళ్ళీ బలి అడిగారని చాలా బాధపడింది. కానీ అబ్రహాము బాధ ఒక రవ్వంతా కూడా బాధపడకుండా అబ్రహాముని ఇస్సాకుని బలికి తీసుకెళ్ళి కట్టెలను పేర్చి ఆ కట్టెల పైన ఇస్సాకును పడుకోబెట్టి తనను బలి ఇవ్వటానికి నరకటానికి కత్తినెడితే దేవుడు అబ్రహాముని అన్నాడు, అబ్రహాము ఆగుము, నీ కుమారుడు నాకు బలి ఇవ్వద్దు, పొదలో ఉన్న ఆ గొర్రె పిల్లను తెచ్చి నాకు బలి ఇవ్వమని అడిగాడు. వాడి గురించి బుద్ధి లేని వాడి గురించి, బుద్ధి గలవాడు యోసేపు గారు, బుద్ధి లేని వారు యోసేపుతో ఉన్న తన స్నేహితులు. ఇది ఇసుక మీద కట్టిన ఇల్లు. దేవుడు యోసేపుతో ఉన్న తన మిత్రుడికి బండ మీద ఇల్లు కట్టుకోమని చెప్తాడు. కానీ యోసేపు మాత్రం బండ మీద ఇల్లు కడతాడు. యోసేపుతో ఉన్న తన స్నేహితుడు మాత్రం ఇసుక మీద ఇల్లు కడతాడు. కొన్నాళ్ళకు ఇద్దరు ఇల్లు కడతారు. ఇల్లు కట్టిన కొన్నాళ్ళకు యోసేపు మిత్రుడు కట్టిన ఇల్లు వానకి వరదకి ఇలా కూలిపోతే అప్పుడు మిత్రుడు కూర్చొని ఏడుస్తాడు. తన ఇల్లు కూలిపోయింది, దేవుడు మాట వినలేదులే అని ఏడుస్తాడు. కానీ యోసేపు మాత్రం దేవుడి మాటకు విని దేవుడి మాటకు లోబడి బండ మీద ఇల్లు కట్టాడు. వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి వచ్చింది, దేనికి తన ఇల్లు మాత్రం కూలిపోలేదు. ఒక్క రవ్వ బిళ్ళ కూడా కదిలిపోవడం తన ఇల్లు దృఢంగా బలంగా ఉంది. ఇంకా ఇది బుద్ధి గలవాడు బండ మీద ఇల్లు కట్టుట, బుద్ధి లేనివాడు ఇసుక మీద ఇల్లు కట్టుట.